ఫోర్ కార్నర్ రియల్టర్స్ ద్వారా మీకు ఒక గొప్ప విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఈ రోజుల్లో మనం ఏదైతే ఇవాళ ఫ్యూచర్ సిటీ అనేది మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. దీని గురించి ఎక్కువ మంది ఎవరు కూడా అవగాహన లేకుండా ఉంటున్నారు. దయచేసి నేను చెప్పే చిన్న చిన్న విషయాలను మీరు అర్థం చేసుకుని యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఫ్యూచర్ సిటీలో పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు 25 years బ్యాక్ ఏదైతే మన హైటెక్ సిటీలో నేను చూశాను. హైటెక్ సిటీలో ఎన్నో రూపాయల గజం కూడా అమ్మారు. ఆ రోజుల్లో ఆ రేటు ప్రకారం ఎన్నో అంటే అది ఎక్కువే. ఇవాళ అక్కడ దాదాపు 3 లక్షల రూపాయలు గజం పలుకుతుంది. ఆ రోజు మనందరం మధ్యతరగతులను తీసుకోలేకపోయినాము. ఎవరైతే ఫ్యూచర్ గురించి ఆలోచించి అక్కడ ఇన్వెస్ట్ చేశారో ఇవాళ వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు అయిపోయారు. ఆ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఫ్యూచర్ని అర్థం చేసుకున్న వాళ్ళే ఇన్వెస్ట్ చేయగలిగారు. దాంట్లో మధ్యతరగతులు ఉన్నారు, ఉన్నత వర్గాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అలాగే ఇవాళ కూడా మీరు ఫ్యూచర్ సిటీని అది చాలా డెవలప్ అవుతుంది. ఒక 15 yearsకి అది ఊహించిన స్థాయికి వెళ్ళిపోతుంది. ఇవాళ ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఏది స్టార్ట్ చేసినా రవాణా కానీ ఎయిర్పోర్ట్ కానీ ఏది స్టార్ట్ చేసినా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నారు. నిన్న మొన్న మనకి మీకు తెలిసిన విషయమే అందరికీ చెన్నైకి ట్రైన్ కూడా దాదాపు 200 kilometers తగ్గిపోయే రీతిలో ట్రైన్ కూడా శాంక్షన్ అయింది. అలాగే అమరావతికి కనెక్ట్ అయ్యింది. మొన్న రీసెంట్లీగా 3 days బ్యాక్ మన రేవంత్ రెడ్డి గారు FCDA భవనాన్ని కూడా ప్రారంభించారు. FCDA ఫ్యూచర్ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని సాధించారు. అక్కడ చాలా గొప్ప గొప్ప కంపెనీలు వస్తున్నాయి. అలాగే ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది, హౌసింగ్గా డెవలప్ అవుతుంది. అదొక సిటీ అవుతుంది, రానున్న తరాలకు అదొక సిటీ అవుతుంది. ఇవాళ హైటెక్ సిటీలో మనం ఏది కొనలేము, చూడలేము, ఉండలేము అన్న పరిస్థితి ఉంది. దయచేసి మిత్రులారా నేను చెప్పేది ఏంటంటే మీ అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఫ్యూచర్ సిటీ సైడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మీ ఫ్యూచర్ బాగుంటుంది. అలాగే ఈ రోజున పెట్టుబడి పెడితే మీరు ఒక 10 yearsలో ఊహించని స్థాయిలో మీకు పెట్టుబడులు రిటర్న్లు వస్తాయి. అందువలన ఇవాళ గవర్నమెంట్ అనుమతులు పొంది అన్ని లేఅవుట్లు కూడా గవర్నమెంట్ అనుమతులు పొంది ఇవాళ 14 నుంచి 15,000 రూపాయలు అమ్ముతున్నారు. దయచేసి లోన్స్ అవి వస్తాయి కాబట్టి తీసుకోండి. మీరు అప్రిషియేషన్ మీ లోన్ తీరేలోపే అది దాదాపు 40,000-50,000కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే భూమి అక్కడ కూడా తక్కువ ఉంది, కొన్ని వ్యాపారాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవాళ భూమి కూడా అక్కడ పెద్దగా ముగించిన స్థాయిలో మన రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ స్టార్ట్ చేయగానే కోట్లలోకి వెళ్ళిపోయింది అక్కడ ల్యాండ్. అందువల్ల మనం ఫ్యూచర్లో ఇంకొక 3 years తర్వాత దాన్ని మనం కొనలేము. ఏదో మీరు వేరే గవర్నమెంట్ వస్తుంది ఆపేస్తుంది, ఇవన్నీ ఏమి ఉండవు. మీకు పెరిగేది పెరుగుతూ ఉంటుంది, వచ్చిన కంపెనీలు వస్తుంటాయి. అలాగే హౌసింగ్కే దాదాపు 1,400 ఎకరాలు హౌసింగ్కి చేశారు. అలాగే 100 feet రోడ్స్, 60 feet రోడ్స్, మన నాగార్జునసాగర్ రోడ్డు, శ్రీశైలం రోడ్డు మధ్యలో వస్తుంది కాబట్టి మన ఫ్యూచర్లో చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే మేము నిన్న మొన్న ఒక వెంచర్ చూసాము. ఆ వెంచర్ కేవలం బస్ టెర్మినల్కి దగ్గర రైల్వే స్టేషన్ దగ్గరలోనే వెంచర్ చూసాము. 15,000 రూపాయలు అమ్ముతున్నారు. చాలా బాగుంది. మీ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్యూచర్ సిటీ సైడ్ పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు పెట్టదలుచుకుంటే మీ సజెషన్స్ కానీ మీకు మా నుండి సలహాలు ఏమైనా కావాలంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి, మేము సలహాలు ఇస్తాము. ఎక్కడ కొనాలి ఏంటి అన్ని అనుమతులతో కూడిన లేఅవుట్స్ మాత్రమే అక్కడ అమ్మడం జరుగుతుంది కాబట్టి దాన్ని లీగల్గా మీరు భయపడని అవసరం లేదు. మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోదలుచుకుంటే ఈరోజు గజం 14,000 రూపాయలు ఎక్కడా కూడా మనకి దొరకట్లేదు. దాదాపు జైరాబాద్ దాటిపోతేనే 10,000, 20,000 అమ్ముతున్నారు. అందువలన 14,000 అంటే చాలా తక్కువ. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని ఇన్వెస్టర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దాదాపు ఒక 5 years తర్వాత అక్కడ మనం కొందామన్నా భూమి దొరికే పరిస్థితి లేదు. ఇది చాలామంది లైట్గా తీసుకుంటున్నారు. దయచేసి లైట్గా తీసుకోవద్దు. దానికి ఫ్యూచర్ సిటీ అన్నందుకు దాని ఫ్యూచర్ చాలా ఉంది. హైటెక్ సిటీ ప్రారంభించిన రోజున కూడా అలాగే లైట్గా తీసుకున్నారు. ఇవాళ మన మధ్యతరగతి వాళ్ళకి ఏవి కూడా ఒక్క ప్లాట్ కూడా లేకుండా అంత ఉన్నత వర్గాలకే ఉన్నాయి అక్కడ కాంప్లెక్స్లు కానీ అన్నీ కూడా. అందువల్ల దయచేసి నా మిత్రులారా మీకు చెప్పేది ఏంటంటే ఫ్యూచర్ సిటీలో మీరందరూ కూడా మంచి తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోగలిగే కెపాసిటీ ఇప్పుడు ఉంది కాబట్టి ముందుకు వచ్చి ఆలోచించండి. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఉంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా సరైన నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తులో బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.